వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా దివంగత మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు గారి వర్ధంతి వేడుకలు. కుప్పం నియోజకవర్గంలో జోరుగా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ప్రచారం. పొలిటికల్ లీగ్ బీజేపీదే బండి సంజయ్. బీసీ కులగణనకు తీర్మానం కాదు, చట్టం తేవాలి. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. బీఆర్ఎస్ పార్టీ సన్నాహ సమావేశం. అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు. INTSO సెకండ్ లెవెల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య కరీంనగర్ IPL విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుధా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, PCC కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద గల శ్రీపాద విగ్రహానికి నరేంద్ర రెడ్డి, MD తాజ్, శ్రావణ్ నాయక్ గారితో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్లీజ్ ఇంకా కమిషన్ అక్కడ అంజనా ఉన్నారు. మంచిగా ఇమ్రాన్ थोड़ा पीछे हटो ताज भाई. श्रीपादराव 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 अमर है अमर है अमर है अमर है अमर है अमर है. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, श्रीपादराव 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 श्रीपादराव. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, श्रीपादराव का नाम रहेगा. श्रीपादराव हमारा है, श्रीपादराव हमारा है. जब तक सूरज चांद रहेगा, श्रीपादराव का नाम रहेगा. जब तक सूरज चांद रहेगा, श्रीपादराव का नाम रहेगा. अमर है अमर है अमर है अमर है अमर है अमर है. श्रीपादराव अमर है, श्रीपादराव अमर है, श्रीपादराव अमर है, श्रीपादराव अमर है, अमर है अमर है, श्रीपादराव अमर है, अमर है अमर है, श्रीपादराव अमर है. స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి వర్ధంతి
కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు అజాత శత్రువుగా ప్రజలందరి మన్ననలు చూరగొని ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆనాడు వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మారుమూల ప్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు వారు అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో వారు అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి బాటలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు అభివృద్ధికే కాకుండా అందరి అభిమానం చూరగొన్నటువంటి గొప్ప నాయకులు. మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి తనయుడు శ్రీధర్ బాబు గారు ఆనాడు మంత్రిగా, ఈనాడు కూడా మరి మంత్రిగా మరి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారు చూపినటువంటి బాటలో నడుస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఓం నమ శివాయ. ఆ నామం అనుకుంటేనే రారి వడ్డీ రాకూడదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హైదరాబాద్ అమీర్పేట్ గురుద్వార్ కమిటీ ఆధ్వర్యంలో ధరంకారం రోడ్లో జీహెచ్ఎంసీ గ్రౌండ్లో జరిగిన బైసాఖీ ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సిక్కు సాంప్రదాయంలో ప్రార్థనలు చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సిక్కు సోదర సోదరిమణులకు సిక్కు ఆవిర్భావ దినోత్సవ వైశాఖి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 1,00,000 మంది వరకు సర్దార్లు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మైనార్టీలకు జరిగిన లబ్ధిలో ఈ వర్గాలు కూడా ఉన్నాయి. మైనార్టీలు అంటే ముస్లిం, క్రిస్టియన్లతో పాటు సిక్కు సర్దారీలు కూడా ఉన్నారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వారి అంశం కూడా ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
के आया जिन नाम की मन माने मन माने नानक अमृत दूजा अमृत नाम। सिख भाई बहन को सत श्री अकाल। आज వైశాఖి సిక్కు సోదరి సోదరులందరికీ సత శ్రీ అకాల్। వైశాఖి సిక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అమీర్పేటలో గురుద్వారా ప్రబంధక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఉత్సవాల లోపల పాల్గొన్నాను। వారందరూ కూడా తెలంగాణ యావత్ రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది ఉన్నటువంటి సర్దార్జీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మైనార్టీలకు జరిగే లబ్ధిలో ఈ వర్గాలకు ప్రత్యేకించి జరగాలి। మైనార్టీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లతో పాటుగా సర్దార్జీలు కూడా ఉన్నారు అనే మాట వాళ్ళు ఈ సందర్భంగా దృష్టికి తెచ్చినారు। తప్పకుండా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళ అంశం కూడా ఎన్నికల తర్వాత పరిష్కరించే దిశలో కూడా తీసుకోవడం వారిది సముచితమైనటువంటి న్యాయమైన కోరిక। అదేవిధంగా ఈరోజు ఒక చారిత్రాత్మకంగా ఒక రక్షణతో వాళ్ళు ఏదైతే వ్యవస్థలో ఈరోజు పవిత్ర ఈ దినం జరుపుకుంటూ ఉన్నారో దాని సందర్భంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిక్కు సోదరులందరూ కూడా నా హృదయపూర్వకంగా ఈ వైశాఖి సిక్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేపడుతున్నారు। ప్రజలకు సంక్షేమం, గిరిజన ప్రాంతానికి అభివృద్ధి అందించాము కనుకనే ఈ రోజు ఓట్లు వేసి ఆశీర్వదించమని ధైర్యంగా అడగగలుగుతున్నామని ఆమె అన్నారు। కుప్పం మండలంలోని పలు గ్రామాలలో ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెకు, ఎంపీ అభ్యర్థిగా తనుజరాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు। ప్రచారంలో భాగంగా గిరిజనులతో కలిసి జగనన్న పాటకు చిందిలేశారు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి। ముందుకు రావాలి ఏదో సింబల్ అది కాదు బ్యాక్ రావు రమ్మను బ్యాక్ రా మేడం ముందు మీరే రావాలి, మీరే రావాలి, మాకు సంతోషం, మాకు కావాలని ఎవరు ఎలక్షన్ అప్పుడు అంతా మిగిలిన వాళ్ళైతే మనం అయితే అస్తమానం రోడ్ వేసి సార్ మరి ఇలా ఉంటుంది చూసుకోండి। మనకి ఏమైంది ఫ్యాన్ లాగా ఉందని ఇలా ఎక్కడ ఇంటూ కూర్చోటి ఉంటే దాని మీద కూర్చోట్టున్నారు మనోళ్ళు, అది చూసుకోండి। వాళ్ళకి కూడా చెప్పండి ఆ రోజు ఆ పని ఉంది ఈ పని ఉంది ఎటు ఎదురైనా చెప్తాను। ఇప్పుడు ఈ నెల 1 తారీఖు వచ్చిందా? వచ్చింది మేడం, 1 వచ్చిందండి। గుర్తు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఫ్యాన్ ఉంటే చల్లగుంటాం, జగన్ ఉంటే చల్లగుంటాం, ఈ 2 గుర్తు పెట్టుకోండి। ఏదమ్మా మన గుర్తు, ఏదమ్మా మన గుర్తు, పెన్షన్ ఇచ్చారు, అంత హాయిగా ఉండేది, కానీ ఏంటంటే పెన్షన్ ఇస్తున్నారా? మంచిది, మరి ఇంత మంచి పరిపాలన జగన్ పెన్షన్ ఇచ్చారు, అంత హాయిగా ఉండేది, కానీ ఏంటంటే పెన్షన్ ఇస్తున్నారా? మంచిది, మరి ఇంత మంచి పరిపాలన జగన్
రాయకల్ పట్టణ లక్ష్మీ గార్డెన్స్ లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాయకల్ పట్టణ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ గారు హాజరైన జెపీ చైర్మన్ దావా వసంత సురేష్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మార్కెట్ ఫెడ్ నిర్వహించి దానికి కావాల్సినటువంటి డబ్బులు కానీ గన్నీ బ్యాగులు కానీ అన్నీ కూడా ఒక నిరోధం ముందే సమకూర్చేవారు. కానీ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దిక్కు వర్షాలు, ఒక దిక్కు ఎండిపోయిన పంటలు, నిజంగా కూడా రైతు కోరుకున్నటువంటి కాంగ్రెస్ శిక్ష వేసింది. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం గన్నీ బ్యాగులు సమకూర్చలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు రైతుల మీద ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉన్నదన్నది. రైతులు ఇలా కోతలు పెట్టి దాదాపుగా నెల రోజులు దాటిపోతుంది. కొన్ని గ్రామాల్లో అయితే పూర్తి స్థాయిలో కోతలు కూడా పూర్తి అయినాయి. కల్లాలలో కుప్పలు కూడా పోసిండ్రు. కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు రైతులు. నిన్న ఇలా పేపర్లు చూసినాం మనం. నిన్న ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించని చెప్పి ఇలా పేపర్లు వచ్చింది. అంటే ఇలా నిజ భూముని మాట్లాడుతుంటే గన్నీ బ్యాగులు ఎప్పుడు సమకూరుస్తారు, రైతుల దగ్గరికి ఎప్పుడు పంపిస్తారు, తూకం ఎప్పుడు వేస్తారని చెప్పి ఇలా రైతులు ఎదుర్కొంటే దౌర్భాగ్య పరిస్థితులు ఇలా ప్రభుత్వం చేస్తుంది. మనం చెప్పేది ఒకటే, ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఉంటాయి పోతుంటాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంటాడు, మనం గెలిచినప్పుడు సంబరభవుడు ఉత్సాహభవుడు, ఓడినప్పుడు దిగులుబాడు ఉండకూడదు. ఓడినా గెలిచినా మనం ప్రజలతోని కలిసిమెలిసి ఉండాలి. ప్రజలతోని మనం మమేకంగా ఉన్నప్పుడే మనం ప్రజలు మళ్ళా కూడా ఆశించని చెప్పి వారు పదే ప్రతి మీటింగ్లో కూడా మన కేసీఆర్ గారు చెప్పేవారు. ఇవాళ మనం ఓడినం కావచ్చు, ఇవాళ మనం 30 మంది
ప్రతిపక్షం హోదా ఇవ్వడం జరిగింది. ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వంలో చేయొచ్చు, ప్రతిపక్షంలో కూడా మనం సేవ చేయొచ్చు. కాబట్టి మనం మంచి రోజులు రాబోతున్నాయి. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్లో అత్యధిక సీట్లు మనం గెలవబోతున్నాం. ఎందుకంటే ప్రజల్లో మనం చూస్తున్నాం, తప్పకుండా కూడా ఏదైతే మేము ఓటు చేసి మోసపోయిన కాంగ్రెస్కు అనే మార్పు 4 నెలల్లో ఒకటే రావడం జరిగింది. మనం ప్రతినిత్యం కూడా గ్రామాలల్లో చూస్తున్నాం, ఎవరైతే కాంగ్రెస్కు ఓట్లు వేసిండ్రో వాళ్ళు చెప్పలేకపోతున్నారు, మేము వేసి బాధపడ్డామని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇలా రైతుకు రైతు బంధువు లేదు, ఇలా పెట్టుబడి కోసం రైతు ఏదైనా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.